మనందరికీ మనసును నిశ్శబ్దం చేయడం ఎంత కష్టమో తెలుసు. రోజంతా పరుగెత్తే ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించి విఫలమవుతూ ఉంటాం. అవును. కాని ఒకవేళ మనసుని కేవలం ఖాళీ చేయడానికి ప్రయత్నించే బదులు దాన్ని ఒక ఉన్నతమైన, స్ఫూర్తిదాయకమైన ఆదర్శంతో నింపితే ఏమవుతుంది? మంచి పాయింట్. ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నను అన్వేషించబోతున్నాం. మన దగ్గరున్న మూలం బౌద్ధ ధ్యాన పద్ధతులలో ఒకటైన బుద్ధానుస్సతి పై ఒక ఆచరణాత్మక మార్గదర్శిని. అంటే బుద్ధుని గుణగణాలను స్మరించుకోవడం. కరెక్ట్. ఇది మనసును శాంతపరచడానికి ఒక విభిన్నమైన మార్గాన్ని చూపిస్తుంది. సరే, ఈ ఆలోచనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విధానం. సాధారణంగా ధ్యానమంటే శ్వాస మీద దృష్టి పెట్టడం లేదా ఆలోచనలను గమనించడమని అనుకుంటాం. ఖాళీ చేయడం మీద ఫోకస్ ఉంటుంది. ఖచ్చితంగా. కాని ఈ పద్ధతి మనస్సుకి ఒక యాంకర్ లేదా లంగరును ఇస్తుంది. అది కూడా చాలా ఉన్నతమైన లంగరు. మన దగ్గర ఉన్న ఈ మూలం కేవలం తత్వశాస్త్రం చెప్పి వదిలేయదు. అంటే థియరీ మాత్రమే కాదనమాట. అస్సలు కాదు. ఇది ఒక ప్రాక్టికల్ వర్క్బుక్ లాంటిది. మనసులోని గందరగోళాన్ని తొలగించి దాని స్థానంలో గౌరవం, ప్రశాంతత మరియు స్పష్టతను ఎలా నింపుకోవాలో దశలవారీగా వివరిస్తుంది. సరే, అయితే ఆ ఫౌండేషన్ దగ్గర మొదలు పెడదాం. అంటే మనం మనసుని నింపుకోవాలనుకుంటున్న ఆ ఆదర్శం ఏమిటి? ఈ మార్గదర్శిని ప్రకారం మనం స్మరించుకోవాల్సిన ఆ గుణాలేమిటి? ఈ మార్గదర్శిని బుద్ధుని యొక్క 9 ప్రధాన గుణాలను వివరిస్తుంది. అయితే ఇది కేవలం ఒక జాబితా కాదు. కేవలం లిస్టులా కాకుండా. అవును, కేవలం లిస్ట్ కాదు. ఈ గుణాలను మనం 3 రకాలుగా చూడవచ్చు. కొన్ని ఆయన అనంతమైన జ్ఞానాన్ని వివరిస్తే, మరికొన్ని ఆయన అపారమైన కరుణను, ఇంకొన్ని ఆయన బోధన నైపుణ్యాన్ని చూపిస్తాయి. ఓ ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, అర్థం తెలియకుండా పాలిభాషలో మంత్రాల్లా వల్లించటం కంటే గుడ్డిగా రిపీట్ చేయడం కన్నా. అవును, మనకు అర్థమయ్యే భాషలో వాటి భావాన్ని గ్రహించి మననం చేసుకోవడమే కీలకమని ఈ మూలం నొక్కి చెబుతుంది. అంటే కేవలం శబ్దానికి కాకుండా దాని వెనుక ఉన్న భావనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఇది చాలా ఆధునికంగా అనిపిస్తోంది. కొన్ని ముఖ్యమైన గుణాల గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. మొదటిది పునాదిలాంటిది, అరహం. అర్హం అంటే రాగాది దోషాలు, అంటే కోరిక, ద్వేషం, అజ్ఞానం వంటి మానసిక మలినాలన్నింటినీ పూర్తిగా నాశనం చేసినవాడు. అందుకే ఆయన దేవతలు, మానవుల పూజలకు అర్హుడయ్యాడు. అంటే అంతర్గతంగా పూర్తిగా శుద్ధి చెందిన స్థితి. ఇది కేవలం ఒక బిరుదు కాదు కదా, ఇదొక మానసిక స్వేచ్ఛ యొక్క అత్యున్నత స్థితిని సూచిస్తోంది. ఖచ్చితంగా. సరిగ్గా అదే. ఇక మరో ఆసక్తికరమైన గుణం విద్యాచరణ సంపన్నం. విద్య, చరణ, సంపన్నో. అవును, విద్య అంటే అత్యున్నత జ్ఞానం, చరణ అంటే పరిపూర్ణమైన నడవడిక. ఈ రెండింటినీ సంపన్నంగా కలిగినవాడు అని అర్థం. ఓ అంటే థియరీ మరియు ప్రాక్టీస్ రెండూ అనిమాట. సరిగ్గా. ఇది చాలా లోతైన విషయం. కేవలం పుస్తక జ్ఞానముండి ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది నిరుపయోగం కదా. నిజమే. అలాగే మంచి ప్రవర్తన ఉండి దాని వెనుక సరైన అవగాహన, జ్ఞానం లేకపోతే అది గుడ్డిగా చేసిన పని అవుతుంది. అవును. ఇది నాకు ఒక గొప్ప సర్జన్ను గుర్తుచేస్తోంది. ఆయనకు లేటెస్ట్ మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. అదే సమయంలో చేతిలో నైపుణ్యం కూడా ఉండాలి. అద్భుతమైన పోలిక. ఒకదానికొకటి విడదీయలేనివి. అవును. ఈ గుణం సమగ్రత లేదా ఇంటిగ్రిటీకి ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్లా ఉంది. సరిగ్గా అదే. ఇక నా వ్యక్తిగత ఇష్టమైనది అనుత్తరో పురిసధమ్మసారథి. అది కొంచెం పెద్దగా ఉంది. అవును, దీన్ని విడమరిస్తే అనుత్తరో అంటే అసమానమైన, పురిసధమ్మ అంటే నియంత్రించాల్సిన లేదా మార్చాల్సిన మనుషులు, సారథి అంటే మార్గనిర్దేశకుడు లేదా శిక్షకుడు. అంటే గర్వంతో, మొండితనంతో ఉన్నవారిని కూడా మార్చగల అసమానమైన నాయకుడు అని అర్థం. ఒక్క నిమిషం, ఇది నా దృష్టిని బాగా ఆకర్షించింది. ఎందుకంటే మనం తరచుగా ఇతరులను మార్చడం అసాధ్యమనుకుంటాం, ముఖ్యంగా మొండి పట్టుదలతో ఉన్నవారిని. లనేవాళ్లని. కాని ఈ గుణం ఆ అవకాశాన్ని సూచిస్తోంది. ఇది బుద్ధుని అద్భుత శక్తి గురించేనా, లేక మనందరిలో ఉండాల్సిన ఒక నైపుణ్యమా? అద్భుతమైన ప్రశ్న. ఈ మూలం ప్రకారం ఇది బుద్ధుని అసాధారణ సామర్థ్యం. ఆయన అంటే రాజులను, పండితులను,
చివరికి అంగుళిమాలుడు అనే ఒక హంతకుడిని కూడా కేవలం తన శాంతంతో, వాదనతో, కరుణతో మార్చగలిగారు. వావ్! అయితే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠముంది. ఇది ఒక రకమైన ఎమోషనల్ జూడో లాంటిది. ఎమోషనల్ జూడో. అవును. ఎదుటివారి అహంకారాన్ని, కోపాన్ని అదే శక్తితో ఎదుర్కోకుండా దాని సున్నితంగా దారి మళ్లించి వారిలోనే పరివర్తన తీసుకురావడం. ఇది గొప్ప నాయకులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరమైన నైపుణ్యం. నిజమే. ఈ గుణాల గురించి వింటుంటే అవి చాలా ఉన్నతంగా, మనకు అందనంత దూరంలో ఉన్నట్టు అనిపిస్తాయి. మరి అలాంటి ఉన్నతమైన భావనను మన దైనందిన జీవితంలోకి, మన ధ్యానంలోకి తీసుకురావడానికి ఆచరణాత్మకంగా ఏం చెయ్యాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? అవును. అందుకే ఈ మార్గదర్శిని చాలా ఆచరణాత్మకమైన సూచనలిస్తుంది. కేవలం ఆలోచనల స్థాయిలో వదిలేయకుండా. యాక్షన్ ఐటమ్స్ లాగా. కరెక్ట్. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి 3 ముఖ్యమైన సన్నాహాలు సూచించింది. మొదటిది దృశ్యీకరణ, విజువలైజేషన్. విజువలైజేషన్. మనకు స్ఫూర్తినిచ్చే, ప్రశాంతంగా ఉన్న బుద్ధుని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఎంచుకుని దాన్ని కొద్దిసేపు తదేకంగా, శ్రద్ధగా చూడాలి. ఆ రూపాన్ని, ఆ ముఖంలోని ప్రశాంతతను మనస్సులో ముద్రించుకోవాలి. విజువలైజేషన్ చాలామందికి కష్టంగా ఉంటుంది. నాలాంటి వాళ్లకు కళ్ళు మూసుకోగానే మనసులో ఒక చిత్రాన్ని స్థిరంగా నిలపడం అంత సులభం కాదు. నిజమే. చాలామంది అడిగే ప్రశ్నే ఇదే. దీనికేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా, లేక ఇది తప్పనిసరి అంగా? దీనికి ఈ మార్గదర్శిని ఒక చక్కని పరిష్కారం చెప్తోంది. ఇది పర్ఫెక్షనిజం గురించి కాదు. ధ్యానం మధ్యలో మనసులోని చిత్రం మసకబారినా, మాయమైనా కంగారుపడాల్సిన పనిలేదు. హమ్మయ్య! సున్నితంగా కళ్ళు తెరిచి, మళ్లీ విగ్రహాన్ని చూసి, ఆ రూపాన్ని మనసులోకి తీసుకుని మళ్లీ కళ్ళు మూసుకోవచ్చు. ఇక్కడ లక్ష్యం ఒక పర్ఫెక్ట్ చిత్రాన్ని గంటల తరబడి చూడడం కాదు. మనసు చెదిరినప్పుడు దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావడమే ఆ అభ్యాసం. సరిగ్గా చెప్పారు. అది ఒక శిక్షణ లాంటిది. ఓకే. ఇక రెండవ సన్నాహమేమిటి? రెండోది చాలా సులభం. ప్రదేశం. మనకు ఆటంకం కలగని, నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సరే. ఇక మూడవది భంగిమ, పోస్చర్. శరీరం పైభాగాన్ని నిటారుగా ఉంచడం ముఖ్యం. సాంప్రదాయబద్ధంగా పురుషులు పద్మాసనంలో, స్త్రీలు వజ్రాసనంలో కూర్చోవాలని సూచించబడింది. ఆ శరీర భంగిమ గురించి ఇంత నిర్దిష్టంగా చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ధ్యానమనేది మానసిక ప్రక్రియ కదా, దానికి శరీరంతో ఇంత బలమైన సంబంధం ఎందుకు? మంచి ప్రశ్న. విషయమేంటంటే, మనసు, శరీరం వేర్వేరు కాదు కదా, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు గూనివేసుకుని, కుంగిపోయి కూర్చుంటే మీ మనసు కూడా నీరసంగా, నిద్రమత్తుగా తయారవుతుంది. అదే మీరు వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చుంటే మనసు చురుకుగా, అప్రమత్తంగా ఉంటుంది. అవును, మెదడుకు రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా మూలం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ సాంప్రదాయ భంగిమలు కష్టంగా ఉంటే, లేదా మోకాళ్ళు నొప్పులుంటే కుర్చీలో అయినా సరే సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. సౌకర్యవంతంగా, వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవచ్చు. ఉద్దేశం శరీరాన్ని శిక్షించడం కాదు, మనస్సు ఏకాగ్రతకు శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం. అది చాలా ఉపశమనాన్నిచ్చే విషయం. సరే, మనమిప్పుడు సిద్ధంగా ఉన్నాం. సరైన ప్రదేశం, సరైన భంగిమ. ఇక అసలు ధ్యానం ఎలా చెయ్యాలో ఆ ప్రక్రియలోకి వెళ్దాం. ప్రక్రియ చాలా స్పష్టంగా ఉంది. మొదట సమయాన్ని నిర్దేశించుకోవడం. కనీసం 15 నిమిషాలు కేటాయించుకుని ఆ సమయం అయ్యే వరకు కదలనని ఒక నిశ్చయంతో కూర్చోవాలి. ఓకే, ఒక కమిట్మెంట్. అవును. రెండవది, ముందు మనం చర్చించుకున్న 9 గుణాలలో ఆ రోజుకు మనకు బాగా నచ్చిన, స్ఫూర్తినిచ్చిన ఒక గుణాన్ని ఎంచుకోవడం. ఉదాహరణకు అర్హం గుణాన్ని ఎంచుకుందాం. సరే, కేవలం అర్హం అర్హం అని పదాన్ని పునరావృతం చేయడమా? కాదు, అక్కడే అసలు విషయం ఉంది. కేవలం పదాన్ని కాదు, దాని పూర్తి అర్థాన్ని స్మరించుకోవాలి. ఆ భావాన్ని. ఉదాహరణకు, నా భగవంతుడైన బుద్ధుడు కోరిక, ద్వేషం వంటి అన్ని మానసిక మలినాలను నాశనం చేసి సంపూర్ణ పరిశుద్ధ స్థితిని పొందారో, అందుకే ఆయన పూజలకు అర్హులు అనే వాక్యాన్ని మనసులో అనుకోవాలి. ఓకే. తర్వాత కళ్ళు మూసుకుని మనం ముందుగా చూసిన బుద్ధుని రూపాన్ని మనసులో ఊహించుకుని ఈ వాక్యాన్ని మననం చేసుకోవాలి. బుద్ధుని విజువలైజేషన్, గుణం యొక్క అర్థంపై మననం మరియు మనసుని ఏకాగ్రంగా ఉంచడం, ఈ 3 అంశాలు కలిసి పనిచేస్తాయన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడే అసలైన సాధన మొదలవుతుంది. మనసు చాలా చంచలమైంది కదా. అవును. అది ఖచ్చితంగా ఇతర ఆలోచనల వైపు వెళ్తుంది. ఆఫీస్ పని,
ఇంట్లో సమస్యలు, రేపటి ప్రణాళికలు, ఇలా ఎన్నో. నేనీ ధ్యానం మొదలుపెట్టినప్పుడు నా మనసు పదే పదే నా ఈమెయిల్స్ గురించి ఆలోచించేది. ఇది చాలా మందికి రిలేట్ అవుతుంది. అవును, బుద్ధుని రూపం మీద దృష్టి పెట్టడానికి బదులు ఫలానా మెయిల్కి రిప్లై ఇవ్వాలి అని గుర్తుకొచ్చేది. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? అలా జరిగినప్పుడు మనల్ని మనం తిట్టుకోకూడదు. అయ్యో నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని నిరాశపడకూడదు. జడ్జ్ చేసుకోకూడదు. ఆ ఆలోచనను గమనించి దానితో పోరాడకుండా సున్నితంగా మనస్సును మళ్లీ బుద్ధుని రూపం వైపు, మనం ఎంచుకున్న గుణం వైపు తీసుకురావాలి. ఇది 100 సార్లు జరిగితే 100 సార్లు తీసుకురావాలి. ఓకే. ప్రతిసారి తీసుకురావడమే అసలైన మానసిక వ్యాయామం. ఇక సమయం పూర్తయ్యాక ధ్యానం ముగింపులో ఈ 9 గుణాలను కలిగిన బుద్ధునికి నేను శరీరం, వాక్కు, మనస్సుతో నమస్కరిస్తున్నాను అని వందనం చేసి ముగించాలి. ఈ విధంగా బుద్ధుని గుణాలను స్మరించుకోవడం ద్వారా మనకు కలిగే లాభమేమిటి? ఇది కేవలం మనసును ప్రశాంతంగా ఉంచడానికేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? అదే ఈ చర్చలో అత్యంత కీలకమైన భాగం. ముఖ్యంగా ఈ రోజుల్లో మన ఫోన్ నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్తో చెదిరిపోయే మన మనస్సులకు ఇది ఎలా సహాయపడుతుంది? ఇది కేవలం ప్రశాంతతకు మించింది. దీన్ని ఆధునిక మానసిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక శక్తివంతమైన కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ టెక్నిక్. కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. అవును, మన మనసులో నిరంతరం నడిచే ప్రతికూల ఆలోచనల ట్రేడ్మిల్ నుండి దిగి దాని స్థానంలో ఒక ఉన్నతమైన, సానుకూలమైన ఆలోచనను ప్రతిష్ఠించడం. అంటే నెగటివ్ థాట్ లూప్స్ను బ్రేక్ చేయడానికి ఒక నిర్మాణాత్మక మార్గం. సరిగ్గా. ఈ అభ్యాసం శ్రద్ధను పెంచుతుందని మూలం చెబుతుంది. ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. బ్లైండ్ ఫెయిత్ కాదు. బుద్ధుని గుణాలను లోతుగా అర్థం చేసుకోవటం ద్వారా మానవ సామర్థ్యం యొక్క శిఖరమిది అని తెలుసుకోవడం ద్వారా కలిగే ఒక స్పష్టమైన విశ్వాసం. ఇది భయం, ఆందోళన, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాల నుండి మనకొక మానసిక కవచంలా పనిచేస్తుంది. అంటే మనసు ఒక ఉన్నతమైన ఆదర్శంతో నిండి ఉన్నప్పుడు చిన్న చిన్న చింతలకు, భయాలకు అక్కడ చోటు తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా. ఇది మనసులో ఒక సురక్షితమైన, పవిత్రమైన స్థానాన్ని, ఒక మెంటల్ శాంక్చురీని నిర్మించుకోవడం లాంటిది. బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మనం తిరిగి రాగలిగే ఒక అంతర్గత ప్రశాంత ప్రదేశం. ఖచ్చితంగా. ఇది ఈనాటి డిజిటల్ యుగంలో మనకెంతో అవసరం. సోషల్ మీడియా వల్ల మన ఫోకస్, మన అటెన్షన్ స్పాన్ ముక్కలైపోతోంది. ఈ ధ్యానం మన అటెన్షన్ కండరాన్ని బలపర్చే ఒక వ్యాయామం. అటెన్షన్ మజిల్. అవును. అంతేకాదు, ఇది ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది. ఉదాహరణకు సమ్మా సంబుద్ధో గుణంపై ధ్యానం చేసినప్పుడు. అంటే ఎవరి సహాయం లేకుండా స్వయంగా ధర్మాన్ని తెలుసుకున్నవాడు. అవును. ఆ గుణంపై ధ్యానం చేసినప్పుడు అది మనలోని అంతర్గత శక్తిని, మన సొంతంగా ఆలోచించి నిలబడగల సామర్థ్యాన్ని గుర్తుచేస్తోంది. బుద్ధుడు ఈ గుణాలను సాధించగలిగితే ఆ మార్గంలో ప్రయాణించే అవకాశం మనలో ప్రతి ఒక్కరికీ ఉందని ఒక స్ఫూర్తినిస్తోంది. ఈ రోజు మనం బుద్ధానుసతి అనే ధ్యాన పద్ధతి గురించి ఎంతో లోతుగా తెలుసుకున్నాం. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, ఎవరైనా ఆచరించగల ఒక శక్తివంతమైన మానసిక వ్యాయామం అని అర్థమైంది. బుద్ధుని గుణాలను జాబితాలా కాకుండా వాటి వెనుక ఉన్న సార్వత్రిక సూత్రాలను అర్థం చేసుకున్నాం. ధ్యానానికి ఎలా సిద్ధం కావాలో మరియు ఆచరణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా చర్చించుకున్నాం. అవును. అన్నింటికంటే ముఖ్యంగా మనస్సును ఖాళీ చేయడం కంటే దాన్ని ఒక ఉన్నత ఆదర్శంతో నింపడం ద్వారా అంతర్గత శాంతిని, బలాన్ని ఎలా సాధించవచ్చో చూశాం. ముగింపుగా ఒక ఆలోచన. ఈ మూలం ధ్యానం కోసం రోజుకి ఒక గుణాన్ని ఎంచుకోమని చెబుతుంది గదా? అవును, 9లో 1. మన జీవితంలో మనం ఎదుర్కొనే విభిన్న సవాళ్లకు అనుగుణంగా మనం ఈ గుణాలను ఎంచుకోవచ్చేమో. ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును నడిపిస్తున్నప్పుడు, మనకు నాయకత్వ స్ఫూర్తి అవసరమైనప్పుడు అనుత్తరో పురిసదమ్మ సారథి గుణంపై ధ్యానం చేయడం సహాయపడుతుందా? ఆ అసమాన నాయకుడి గుణం. అవును. లేదా మనలో కోపం, అసహనం పెరిగినప్పుడు అరహం గుణం, ఆ మలినాలను నాశనం చేసిన గుణం మనసును చల్లబలుస్తుందా? అంటే మన రోజువారీ జీవితంలోని ఏ మానసిక అవసరానికి బుద్ధుని ఏ గుణం సరైన ఔషధంగా పనిచేస్తుంది అని ఆలోచించడం. సరిగ్గా. దీని గురించి ఆలోచించడం ద్వారా ఈ అభ్యాసాన్ని మరింత వ్యక్తిగతంగా, మరింత శక్తివంతంగా మార్చుకోవచ్చు.